నీవు దేవుడు అని, నీవు అల్లావని నాకు తెలుసు, నేను నిన్నే ఆరాధిస్తాను, కానీ ఈ మట్టి నుండి తయారు చేసిన ఈ యొక్క మానవుణ్ణి ఆయన ముందు నేను సజ్దా చేయను అని చెప్పి అన్నది. కానీ సజ్దా చేయమన్న వారెవరు? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినటువంటి అల్లా. మరి నేను నిన్ను ఆరాధిస్తాను కానీ నేను నీ మాటను పాటించను అని అంటే అది ఏం లెక్కకు వస్తుంది? అదేవిధంగా నేను దేవుడికి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి దేవుడికి నేను ఆరాధించుకుంటా, మెప్పించుకుంటా అంటే మరి దేవుడు చెప్పిన మాట వినకుండా ఇవన్నీ చేస్తే దేవుడు స్వీకరిస్తాడా? ఇంకొక ఉదాహరణ, మనకి తల్లిదండ్రులని ఎవరైనా, మన తల్లిదండ్రులు ఎవరైనా ఏమన్నా అంటే మనకి కోపం వస్తుంది, వారిని తిడతాం లేదా కొడతాం, ఇంకేదైనా చేయడానికి మనకి పూనుకుంటాం. కానీ అదే తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉండి మనకు ఒక 10 రూపాయలు ఇచ్చి, నాయన ఇగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకురా అని చెప్పంటే, లేదమ్మా నేను క్రికెట్ ఆడుకోనికి పోవాలని చెప్పి అన్నామనుకోండి, నిజంగా తల్లిదండ్రుల పట్ల మనకి ప్రేమ ఉన్నట్టేనా? ఇక్కడ కూడా మరి అదే దేవుడిని నమ్మటం, ఆరాధించడం, పూజించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో దేవుడి యొక్క మాటని పాటించడం కూడా ఆరాధనలో భాగం. అది ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక విషయాల్లో మరి ఖురాన్లో కూడా అనేక సంఘటనలో తెలియజేయడం జరిగింది. మీరు కేవలం మరి నేను నమ్ముకున్న చాలు అని ఇతర విషయాలు వదిలేస్తే కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని? లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పడం జరిగింది. ఎవరి చివరి పరకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతుందో వారు స్వర్గానికి వెళ్తారని చెప్పినప్పుడు సహాబాలు అంటారు ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ చెప్పాలంటే లేదు చెప్పకండి, ఎందుకంటే ప్రజలు దీనినే నమ్ముకొని కూర్చుంటారు, ఇతర కార్యాలను వదిలేస్తారు. అందుకే ఇదొక్కటే కాదు, వేరే కార్యాలు కూడా చెయ్యమని ఆజ్ఞాపించారు. అందుకని ఆరాధన అంటే ఏమిటి అంటే, ఆరాధన మన యొక్క నోటితోటి చెప్పే మాటల్లో ఆరాధన అనేది ఉంటుంది, మన శరీరంతో చేసే ఆరాధన ఉంటుంది, మరియు మన ఊహతోటి, మన యొక్క ఆలోచనతోటి, మన నమ్మకంతో, మన యొక్క సంపదతోటి, మన యొక్క సంపాదనతోటి, మన యొక్క పనులతోటి, ఇలా ఇవన్నీ కాకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడంతో ఇలా రకరకాలుగా అన్ని రకాలుగా కలిపితే ఇవన్నీ కూడా ఆరాధనలే. ఉదాహరణకి చేతులతోటి, మనసుతోటి, నోటితోటి నమాజు, ప్రార్థన, దువ్వాలు, అజ్జుమ్రాలు పని చేస్తాం. దేవుని యొక్క ఆజ్ఞని అమలుపరచడం, దాన్ని ఆలోచించడం, ఊహించటం, మాట్లాడటం, నమ్మకం పెట్టడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఇకపోతే ఇరుగు పొరుగు వారితోటి మరి అల్లా ఎలా ఉండమని చెప్పాడు, దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి?